వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లెలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు. మదనపల్లె పట్టణంలోని 32వ వార్డుకు చెందిన వైకాపాకు చెందిన 50 కుటుంబాలు కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి వస్తున్న వారందరికీ తగిన సముచిత స్థానం, గుర్తింపు కల్పిస్తామన్నారు. కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని, అయితే తనకు పూర్తి స్థాయిలో ప్రజల అండ ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు నాయుడుపై ఎంతటి నమ్మకం ఉందో మదనపల్లె అభివృద్ధికి తనపై ప్రజలు అంతే నమ్మకం కలిగి ఉన్నారన్నారు. గ్రామాల్లో ప్రజల స్పందన చూస్తుంటే గెలుపు ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని, వచ్చేది కూటమి ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేసిన తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా. నాకు వచ్చిన మీరే కదా అన్న, అది అట్లా పట్టుకున్నా. నాకు వచ్చిన నేను జరుగుతూ ఉండాలి పని అందరినీ. ఓకేనా? ఓకేనా? తిరుగు. ఓకేనా? ఓకేనా? 32వ వార్డు మరియు అంచెరుమిట్ట భాగం నుంచి ఉన్న ఆడవాళ్ళు, 32వ వార్డు నుంచి ఉన్న కొంతమంది, 32వ వార్డులో ఉన్న మగవాళ్ళందరూ చాలామంది, ఒక 100 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో చేరినారు. వాళ్ళకి మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాము. తప్పకుండా వీళ్ళు మా కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏ కష్టం రాని, ఏ సుఖం రాని వాళ్లకు పూర్తిగా మేము బాధ్యత తీసుకుంటాము. వాళ్ళ కోసం అహర్నిశలకు పనిచేస్తాము. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా లిస్టు చెప్పలేదు. అది ఎలక్టెడ్ బాడీ కానీ ఎక్స్లు కానీ చాలామంది చేరుతారు త్వరలో. ఇంకా మళ్ళీ తెలుస్తుంది. ఇదే కాకుండా కొంతమంది వెనక రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయానికే పరిమితం అయిపోతారు. కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు. ఆల్రెడీ ఎక్కడ పోతే గ్రామంలో 500 మంది ఉంటే 400 మంది స్వాగతం పలుకుతున్నారు. వార్డుల్లో ఎక్కడ పోతే అక్కడ మనుషులు ఒక్కసారిగా అన్నాను మాకు చెప్పి, సాయంత్రం మాకు తెలియదన్నా మీరు వస్తున్నారని మాకు కొంచెం ముందు చెప్పి ఇంకా బాగుండు కదనా అని చెప్పి ఉరుకులేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే వెనక రాజకీయాలు చేస్తున్నారో మీ రాజకీయానికి మీరు పరిమితం అయిపోతారు. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రజా నిర్ణయానికి ఎవరు మార్చలేరు. తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 160 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు, అదే కాకుండా మా నాయకులు ఎవరైనా గ్రామ స్థాయి, వార్డు స్థాయి ఉన్నారో, నేను పండుకుంటే కూడా వాళ్ళు నన్ను పండుకోనిరు. వాళ్ళు నన్ను పడుకోకుండా వాళ్ళు కూడా పరిగెత్తు నన్ను తరుముతూ నిరంతరం ప్రజల్లో తిప్పుతున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఒక ఘనత. ఈరోజు మీకు తెలుసో లేదో, ఈ పార్టీలోకి వచ్చినాక నేను చూశాను, 60,000 మంది ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు నాయకులు ఉన్నారు, కార్యకర్తలు, ఓటర్లు ఉన్నారు. ఓటర్లు అంటే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆకర్షితులైన వాళ్ళు దాదాపు ఒక 40,000 నుంచి 50,000 మంది ఉన్నారు. 1,00,000 పై చిలుకు మనుషులు తెలుగుదేశం పార్టీ రావాలా, తెలుగుదేశం పార్టీ గెలవాలా, తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రానికి దిశ అని ఆ విధంగా ఉన్నారు. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆకర్షితులైన వేసే వాళ్ళు ఓట్లు లెక్క వేస్తే మీరు ఎలక్షన్ వన్ సైడ్ జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈవీఎం బటన్లు చూసుకోండి. రేపు తెలుగుదేశం బటన్ పైన నొక్కింటారు మనుషులు, వేరే బటన్లని ఖాళీ కనపడతాయని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక్క మాట చెప్తాను, రేపు జరిగిపోయే గెలుపు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది అని చెప్పి వాళ్ళకే ఇది కరెక్ట్. వాళ్ళల్లో ఉన్న స్ఫూర్తి, వాళ్ళల్లో ఉన్న ఐక్యత, వాళ్ళల్లో ఉన్న బాధ్యత, తెల్లవారు లేస్తే ఏమన్నా ఎట్లా చేద్దామన్నా ఎక్కడ పరిగెద్దామన్నా ఈ విధంగా ఉరకలేస్తున్నారు. నేను వాళ్ళ ఉన్న స్ఫూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళంత పెద్ద స్ఫూర్తి కలిగిన నాయకులకు నాకు అన్నందుకు, నేను పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ఇప్పుడు ఎంతమంది చేరినారో ఇంకా చాలామంది చేరిపోతున్నారు తెలుసు.